అవసరమైతే మనం తగ్గుదాం. ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం. ఒకేసారి మనం మొత్తం అన్ని పదవులు అడగలేం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం. మనం ఎన్డీఏ అలయన్స్గా వారికి ఉన్న నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. మన పార్టీ ఇంకా ఎదగాలి. క్షేత్రస్థాయి నుంచి మనం బలోపేతం చేసుకోవాలి. సంస్థాగతంగా మన పార్టీ నిర్మాణం ఇంకా జరగాలి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు. మొన్న కూడా చూసి, ఎందుకంటే రైట్. నాగార్జున యాదవ్ గారు, తెలుగుదేశం సమాయత్తమైంది. జనసేన అందరికన్నా ముందర అయితే ప్రొయాక్టివ్గా వాళ్ళు ఇనిషియేట్ చేసి వాళ్ళ క్యాడర్స్ని, లీడర్స్ని అప్రమత్తం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకి మనం సిద్ధం కావాలి. సరే, సీట్లు ఓట్ల షేరింగ్, అదే సీట్ల షేరింగ్కి సంబంధించి వారి నాయకుడు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ అంతర్గత సమావేశంలో మాట్లాడిన విషయం బయటికి లీక్ అయింది. వాళ్ళ అదృష్టం కొద్దీ, అంటే మీ అదృష్టం కొద్దీ వాళ్ళకి అనుకూల మీడియాలో లీక్ అయింది. లేకపోతే మీరు రాసినట్టు ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టేవాళ్ళు. సో దాంట్లో ఏంటి 80-15:5 80% వాళ్ళు తీసుకుంటారు, 15% జనసేన తీసుకుంటారని వారు చెప్పారంట. సూచన ప్రాయంగా వెల్లడించారు. 5% ఇంకా వాళ్ళు వీళ్ళు తీసుకొని ఆరాకొర ఏమైనా మిగిలితే బీజేపీకి కూడా ఇస్తారట. మీ నాయకుడేమో ఓ పక్క నో సీట్ అన్కంటెస్టెడ్ అనే స్కీమ్ కింద నియోజకవర్గ ఇన్ఛార్జీలకి బాధ్యత చెప్పాడు. మీరు ఎదురైపోతే ఎమ్మెల్యే అయిపోదాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే కుదరదు. ఎక్కడ ఎవరైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగిందంటే మీకు ఖచ్చితంగా అవకాశం తప్పిపోతుందని హెచ్చరిక. అంటే మీ నాయకుడు అప్పుడు అంటే పురపోరికి అందరూ సిద్ధమయ్యారు. మీరేమో సింహం సింగిల్ ఫార్ములా ఉంది కదా, మీరు ఒక్కళ్ళ సింహం సింగిల్గా వస్తుంది. వాళ్ళు ముగ్గురు కలిసికట్టుగా వస్తున్నారు, మైటీగా వస్తున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి నాగార్జున గారు. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ముందుగా నా నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులకు చాలా రోజుల తర్వాత మీతో తొలిసారి సోదరులతో ఈ చర్చా కార్యక్రమంలోకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్కటి పార్టీ ఒక్కొక్క పంద తెలిగిద్ది. సరే, వాళ్ళు కూటమిలో ఉన్నారు. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పార్టీలన్నీ ముందుకు వెళ్తాయని వారు నిర్ణయం ఒకటి తీసుకున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడతారు. 15 పైసలా, 5 పైసలా, 20 పైసలా, వాళ్ళకి సీట్లకు సంబంధించి అంతర్గతంగా కూటమి పార్టీని తీసుకునేటువంటి అంతర్గత సర్దుబాట్ల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా మాట్లాడడానికి పెద్దగా అంశం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే మరో 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఈ రాష్ట్రానికి అవసరమని అటువైపు భారతీయ జనతా పార్టీ, ఇటువైపు జనసేన పార్టీలు ఉన్నప్పుడు జూనియర్ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి పార్టీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, గతంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసినటువంటి వివిధ పార్టీలైనా కానీ వారిని తెలుగుదేశం పార్టీ మింగేసింది మీరంతా చూశారు. అది సెకండరీ ఇష్యూ. ఇక వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు వారి కూటమి వాళ్ళు చేసుకునే సర్దుబాటులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశించాల్సినటువంటి అవసరం ఏం లేదు. స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2 పోల్స్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు. అంతే. ఈ పెండ్యులంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపు అధికారం రావాలి, లేని పక్షంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఆకర్షించలేకపోవడమో లేకపోతే వారి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు పొందని పక్షంలో రెండో ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో కూటమి ఉంది కాబట్టి కూటమికి అధికారం రావచ్చు. దట్స్ సింపుల్ ఇష్యూ. మామూలుగా 10వ తరగతి చదువుకున్నటువంటి చిన్నపిల్లడినైనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడిగినా కూడా వారు చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ వర్సెస్ డజన్ మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకు ఉండాలి. అట్లయితేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, లేకపోతే మనం ఓడించలేం.
ఇది చిన్నపిల్లల్ని అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల యొక్క పరిస్థితి తెలియజేస్తారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మాకు కూడా అదేటువంటి ప్రశ్న వస్తుంది. ఏం ప్రశ్న వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీ చేస్తారు కాబట్టి కూటమి అంటే డజన్ పార్టీలన్నీ కలిసి ఒకవైపు ఉన్నప్పుడే 50% ఓట్లు దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మేము కూడా గెలుస్తాం. ఇది ఇద్దరికి ఉన్నటువంటి క్లారిఫికేషన్. దాంట్లో పెద్దగా పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీస్ చూసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఎన్నికల్లో పోటీ చేసింది. 3 ఎన్నికల్లో యావరేజ్ గా తీసుకుంటే 46.60% ఓట్ షేర్ యావరేజ్ గా తీసుకుంటే మాకు అది వస్తుంది. ఒకసారి 44, ఒకసారి 40, ఒకసారి 51, 49.95 వచ్చింది. కాబట్టి యావరేజ్ గా మేము రేపొద్దున ఎన్నికలు జరిగితే మేము 100లో 3 కూటమి పార్టీకి గతంలో ఓటేసిన వాళ్ళని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు గాని మార్చగలిగితే ప్రజా వ్యతిరేకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పదు కదండి. డజన్ పార్టీలు ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, పెండ్యులం ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువైపు కూటమి పార్టీలకు కూడా గత్యంతరం లేని అనివార్య పరిస్థితుల్లో పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు నెట్టివేయబడ్డారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేననేది ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి మీ నాయకుడు పిలిపించాడు. ఏది ఇన్ఛార్జీలకి ఫిక్స్ చేశాడు ఆయన. ఏంటి, ఎక్కడైనా ఎవరైనా ఏకగ్రహం అయ్యిందని పరిస్థితి తెలిసిందా మీకు ఖచ్చితంగా గుండుసున్నాయే అని చెప్పేసి వార్న్ చేశాడు. ఇంకోటి మీ మీద ఉన్న అభియోగం అంటే వైఎస్ఆర్సీపీ మీద అభియోగం, లాస్ట్ టైం తెలుగుదేశం కంటెస్ట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా లిక్కర్ కేసులు పెట్టి ఇలా నానా రకాలు మీ వ్యవస్థలో ఎన్ని అవ్యవస్థలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించేసి వాళ్ళని కంటెస్ట్ చేయలేదా? ఇవాళ మీకు కూడా అదే జరగచ్చేమో. సరే సార్, మరి మీరు చెప్పారు కాబట్టి ఇందులో మీరు 3 అంశాలు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో అయినా స్థానిక సంస్థల ఎన్నికలైనా క్లియర్ మాకు 50% రావాలి, డజన్ పార్టీలకు 50% కంటే ఎక్కువ రావాలి, 6 పార్టీలకు 50% కంటే ఎక్కువ రావాలి, సింగిల్ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% కంటే 50% రావాలి. ఇదే కదా పరిస్థితి. దట్ ఈస్ ద క్లియర్. ఎక్కడైనా సరే ఒకటే ఫార్ములా, మేము ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి 3 పార్టీలు వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి వారికి భావ సారూప్యత లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీతో వారు పొత్తు పెట్టుకుంటున్నారు. సరే, వారికి ఉన్నటువంటి అధికారమే పరమారక్షం, రాజకీయ ప్రయోజనాల రీత్యా జనసేన పార్టీ 3 సార్లు ఎన్నికల్లో వాళ్ళు నేరుగా వెళ్ళినప్పుడు ఒకసారి పరోక్షంగా వెళ్ళారు, మరో 2 సార్లు నేరుగా వెళ్ళారు. ప్రతిసారి ఏదో ఒక పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. దాదాపుగా 7-8 పార్టీలతో వారు పొత్తు పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అంతే. వారు తెలుగుదేశం పార్టీతో కలిసినప్పుడే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కూడా అంతే. నాకు తెలిసినంత వరకు 1983లో సంజయ్ విచార్ మంచ్తో పొత్తు పెట్టుకున్న కాడి నుండి నేటి దాకా ఏదో ఒక పార్టీతో ఒక జూనియర్ పార్ట్నర్ ఉంటేనే వారు గెలుస్తూ వచ్చారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ, హైయెస్ట్ ఓట్ షేర్, హైయెస్ట్ సీట్ షేర్ తో మేము ఎలా అయితే గెలిచామో అలానే ఓడిపోయాం కూడా. దాన్ని కూడా ఒప్పుకుంటాం. నెక్స్ట్, లోకల్ బాడీకి సంబంధించిన ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలైనటువంటి శక్తియుక్తుల్ని, సామధేన భేద దండోపాయాల్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. ఈ ప్రభుత్వం పైనటువంటి వ్యతిరేకత జరిగినటువంటి ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పితే మరో పార్టీకి సెకండ్ ఆల్టర్నేటివ్ పార్టీనే ఈ రాష్ట్రంలో లేదు. ఇక థర్డ్ ఆల్టర్నేటివ్ గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇక లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేస్తుంది. ఇక 3 మా పైన మీరు చేసినటువంటి, అంటే మీరంటే ప్రతిపక్షాలు చేసినటువంటి మరొక ఆరోపణ, ఎప్పుడు పాలకపక్షంగా ఉన్నారండి, ప్రతిపక్షం కాదు. ఇప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు పాలకపక్షం. వారు చేసినటువంటి ఆరోపణ ఎన్నికల్లో మేము చేశాము అనేది ఒకటి. అసలు నెంబర్ 1 పాయింట్ సార్. ఒకటి, తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని 2019-24 మధ్యన కూడా వాళ్ళు రమారమి వాళ్ళందరూ కలిసే ఉన్నారు. ఒకటి. 2, అసలుకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ అంటే సింబల్ తో పోటీ చేసేటువంటి ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. వాళ్ళు బహిష్కరించారు ఎన్నికలు, పోటీ చేయమని చేతులు ఎత్తేశారు. దానికి కారణం ఏంటి? తనకు కావాల్సినటువంటి ఒక ఎన్నికల కమిషనరు లేడు. ఆయన లేడు కాబట్టి, ఆయన నిమ్మగడ్డ గారు లేరు కాబట్టి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవనే ఉద్దేశంతో ముందుకు పెట్టి వాళ్ళు అసలు ఎన్నికల నుంచి వెళ్ళిపోయారు. ఎన్నికల నుంచి వెళ్ళిపోయిన పార్టీని మళ్ళీ మేము లాక్కొని వచ్చేది ఏంది నాకు అర్థం కాదా? తర్వాత మళ్ళీ ఏదో లాక్కున్నారు, చేసుకున్నారు. ఏం జరిగింది?
అవి పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు. పంచాయతీ ఎన్నికల్లో నేరుగా పార్టీలు పోటీ చేస్తాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచి పంచాయతీ ఎన్నికలు ఏర్పాటు చేసిన కాడి నుంచి ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఆ స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, శాంతి భద్రతలు బట్టి కొన్ని సమస్యలు ఉద్భవిస్తూ ఉంటే అవి జరుగుతూ ఉంటే పక్కుపోతా ఉంటాయి. మరొకటి నాకు ఆశ్చర్యంగా ఉంది, జడ్పీటీసీ ఎలక్షన్స్ లో 2022-21లో జడ్పీటీసీ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేసే కదా. ఇప్పుడు ఉన్నటువంటి వీరావాసన మండలం జడ్పీటీసీ ఎన్నికలు కలిసి పోటీ చేసిన వాళ్ళు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పటికి పొత్తు జరగల. రాజమండ్రి స్నేహ బ్లాక్ లో అప్పటికి అంతర్గత ఒప్పందాలు జరగకపోయినా వీరావాసన మండలం జడ్పీటీసీ కలిసి పోటీ చేశారు. ఉండి నియోజకవర్గంలో మరొక దాంట్లో జిల్లా ఎంపీపీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలిచినటువంటి 2-3 కూడా పోటీ చేసి ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తీసుకుని వచ్చారు. ఇక అయిపోయింది కదా సార్, ఏముంది ఇప్పుడు ఎన్నికలకు స్పష్టమైనటువంటి మెజారిటీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడడం ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకుంది, మీరు కూడా ఒక విధానం తీసుకోండి. అయ్యా 2.5 ఏళ్ళు జరుగుతున్నాయి, 2.5 ఏళ్ళు పూర్తవుతున్నాయి, స్థానిక సంస్థలు పెడుతున్నారు. అయ్యా మేము తల్లికి వందనం అందరికీ ఇద్దాం అనుకుంటున్నాం, మీకు పథకం వస్తే మాకు ఓటేయండి అని అడగండి. అయ్యా ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు, ఆడవాళ్ళందరికీ 1,500 ఇస్తామంటున్నాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, అది ఇస్తే మాకు ఓటేయండి అని అడగండి. ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి అన్నారు, దానికి ఒక ఓటేయండి. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అన్నాడు, దానికి ఓటేయమని చెప్పండి. చాలా ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చెప్పాలనుకున్నా ఒకటే అంశం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అనాలి, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లిని వదిలేశాడు అనాలి. ఇదే ఎందుకు ఊరికే ఆవు కథలాగా చెప్పినట్టు? చంద్రబాబు నాయుడు గారు వారి తల్లి చెల్లి అందరూ వారందరూ వారి కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారు కదా. ఆడబిడ్డ నిధి వచ్చిందా, నిరుద్యోగ వృత్తి వచ్చిందా, ఇవన్నీ మాట్లాడండి సార్. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఒక సమస్య, జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ ఇష్యూస్. నాగార్జున గారు మళ్ళీ వస్తా, ఇంకో నాగార్జున గారు ఉన్నారు ఇక్కడ, ఆయన దగ్గరికి వెళ్దాం. బీజేపీ లీడర్ నాగార్జున గారు.